రిటర్న్స్ రావు. దాని ఫేర్ వాల్యుయేషన్ లో కొంటేనే రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా సేమ్. సో నిఫ్టీ ఇప్పుడు ఫేర్ వాల్యుయేషన్ లో ఉంది. అయితే ఇవాళ 23,800 కూడా బ్రేక్ అయింది ఫస్ట్ టైం. ఎస్ సార్ కదా, చాలా రోజుల తర్వాత. అవునండి. 700 ఎంతకు వచ్చింది? 23,000. సో ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి 22,922 లో క్లోజింగ్ అయితే వచ్చింది. బట్ 22,700 కూడా టచ్ అయింది. 22,775 వరకు కూడా ఆల్మోస్ట్ మనకి. అంటే ఇక్కడ ఒక స్ట్రక్చరల్ గా కూడా కొన్ని ఫార్మేషన్స్ చూద్దాం. 22,800 బ్రేక్ కావడం అనేది ఇటీవల కాలంలో ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం బ్రేక్ అయింది. సో మనం స్ట్రక్చరల్ గా ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ కూడా చార్ట్ లో చూసే ప్రయత్నం చేద్దాం. సో నిఫ్టీ యొక్క చార్ట్ ని మనం 1 వీక్ టైం ఫ్రేమ్ లో గమనిస్తే గత 5 సంవత్సరాల నుంచి ఒక ఛానల్లో మనకి ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్లోకి అయితే రీచ్ అవడం అయితే కనిపిస్తుంది. సో దాని అప్రాక్సిమేట్ 22,500 దగ్గర మేబీ ఈ నిఫ్టీ సపోర్ట్ తీసుకోవచ్చు అంటానికి గల రీజన్ మనం టెక్నికల్ గా కూడా అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఇస్ అ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఫార్మింగ్ అరౌండ్ హియర్. అండ్ దాంతో పాటుగా మనం 1 డే టైం ఫ్రేమ్ లో కూడా గమనించినట్లయితే ఈ లెవెల్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ మనకి దాదాపుగా ఇదే లెవెల్ ని 27th Jan లో టెస్ట్ చేసింది. అండ్ ఇదే లెవెల్ ని గత 2-3 రోజుల నుంచి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. గత నెల రోజుల నుంచి ఇదే ఏరియాలో అంటే కన్సాలిడేటెడ్. అఫ్ కోర్స్ దెర్ ఈస్ వాలటాలిటీ, కిందకి రావడం పైకి వెళ్ళడం లాంటివి జరుగుతుంది. కానీ ఇక్కడికి రాగానే బయస్ యాక్టివేట్ అవుతున్నారు. బికాస్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది. సో 22,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 22,500 కెన్ బి టేకెన్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. 22,500 yes, దానికి కూడా ఒక మంచి రీజన్ మీకు చూపిస్తాను. అంటే 500 దాకా కూడా రావచ్చా? ఇప్పుడు అవకాశం ఉందా? గట్టిగా ఒక 300 పాయింట్లు అండి, అది పెద్ద విషయం ఏం కాదు. సో మనకి 2023లో ఏదైతే మనకి ర్యాలీ అనేది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కనుక మన అప్రాక్సిమేట్ గా మనకు 2023 అక్టోబర్లో ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన అప్రాక్సిమేట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే అది అప్రాక్సిమేట్ గా 22,500 అనేది వస్తుంది. సో టెక్నికల్ గా మాట్లాడినా ఎటువంటి పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి ఒక థియరీ ఫిబో అంటే ఎంత పెరిగింది, ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది అనేది. సో టెక్నికల్ గా అలా చూసినా మనకు మంచి సపోర్ట్స్ కనిపించే అవకాశాలు. 22,500 దగ్గర గట్టి సపోర్ట్, అంతకంటే కిందకి రాకపోవచ్చు. వెరీ హై ఛాన్సెస్ అక్కడ బయర్స్ ఎంటర్ అవుతారు. సో మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవ్వచ్చు, అది పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో. కానీ మనకు అది నిఫ్టీ 50లో ఇప్పుడు మరి గమనించినట్లయితే అక్కడక్కడే తిరుగుతుంది. కానీ నిఫ్టీ 50 ఇస్ నాట్ స్ప్రెడ్డింగ్ ఇట్స్ ఫాల్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే. సో ఇంకా 300-400 పాయింట్లే కాబట్టి నిఫ్టీ 50 స్టాక్ సంబంధించి అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొనొచ్చు డెఫినెట్ గా. మనకి దాదాపుగా లాస్ట్ 1 year నుంచి రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ 0 కూడా అయిపోయాయి. వాల్యుయేషన్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఫాల్ ఎక్స్టెండ్ అవ్వదా అంటే ఇట్ కుడ్ ఆల్సో ఎక్స్టెండ్. బట్ ఫేర్ వాల్యుయేషన్ లో కొన్న తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ వాటి వాల్యుయేషన్స్ ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్పెన్సివ్ లో కొంటే మళ్ళీ రీచ్ అవుతుందో లేదో మనం చెప్పలేము. కానీ ఫేర్ లో కొంటే దర్ ఇస్ వెరీ హై ఛాన్స్. సో నెక్స్ట్ మిడ్ క్యాప్ విషయానికి వద్దాం. మిడ్ క్యాప్ వాల్యుయేషన్ ఎట్లా ఉంది? సో మిడ్ క్యాప్ రేషియో ఎంత ఉంది? పి రేషియో ఎంత ఉంది? సో డెఫినెట్ గా దాని గురించి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించి పిఈ రేషియోస్ అనేవి కొంతవరకు డీవియేషన్ అయితే అగ్రెసివ్ గానే కనిపిస్తుంది. సో మన లాస్ట్ 5 year యావరేజ్ డేటా మాత్రం మనం ఇందులో చూడగలుగుతాం. బికాస్ ఇండెక్స్ అనేది లేటర్ ఆన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మీన్ తో కంపేర్ చేస్తే దాని మీ యొక్క మీన్ 27.5 గా ఉన్నట్లయితే కరెంట్లీ దాని పిఈ వచ్చేసరికి 35.4. స్టిల్ దాని యొక్క పిఈతో కంపేర్ చేస్తే ఇంకా పైన వాల్యుయేషన్స్ లోనే ఉంది. సో గోయింగ్ ఫర్దర్ దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా ఫాల్ వచ్చే అవకాశం ఉందన్న ఒక పాయింట్ ని మాట్లాడుతున్నాం. అండ్ అదే విధంగా స్మాల్ క్యాప్ ను కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. స్మాల్ క్యాప్ లో కూడా మనం గమనించినట్లయితే అప్రాక్సిమేట్ గా డీవియేషన్ అనేది వన్ కంపేర్ టు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో డెఫినెట్ గా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం 3 year యావరేజ్ కి మాత్రమే మనం అప్రాక్సిమేట్ గా తీసుకోగలుగుతాము. సో దీని యొక్క మీన్ కనుక 24.7 గా ఉన్నట్లయితే కరెంట్ అది 28.2. సో రీసెంట్ గా జరిగిన ఫాల్ లో వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ ఒక 3-4% ఎక్కువగానే కరెక్ట్ అవ్వడం వల్ల అది కంపారిటివ్లీ కొంచెం పిఈ దగ్గరికి రావడం అయితే జరిగింది. కానీ దట్ డజంట్ మీన్ అగైన్ ఇట్ విల్ స్టెబిలైజ్ ఫ్రమ్ హియర్. దెర్ ఈస్ వెరీ ఫేర్ వాల్యుయేషన్ ఏంటి? మిడ్ క్యాప్ పిఈ ఫేర్ వాల్యుయేషన్ ఎంత? స్మాల్ క్యాప్ సో మిడ్ క్యాప్ కి సంబంధించిన ఫేర్ వాల్యుయేషన్ మీడియన్ యావరేజ్ గా 24.7 గా మనం గమనిస్తున్నాము. అండ్ అదే విధంగా మనకి స్మాల్ క్యాప్ కి సంబంధించి 24 గా గమనిస్తున్నాము. అదే విధంగా మిడ్ క్యాప్ కి సంబంధించి వీ హ్యావ్ అప్రాక్సిమేట్ ద ఫేర్ వాల్యుయేషన్. ఇఫ్ యూ కెన్ సీ ద ఫేర్ వాల్యుయేషన్ ఇస్ 27.4. సో అప్రాక్సిమేట్ గా కరెంట్ గా అది 35.4 గా కనిపిస్తుంది. సో దేర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ కరెక్షన్ స్టిల్ ఇన్ ద మిడ్ క్యాప్ సెగ్మెంట్. ఇట్ మైట్ ఎక్స్టెండ్ ఆల్సో.
ఇంకా కరెక్ట్ కరెక్షన్ జరగడానికి మరింత అవకాశాలు కరెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది, మరింతగా అవకాశాలు ఉన్నాయి. సో ఇదే టైంలో కనుక మనం కొంచెం ఐటీ లాంటి సెగ్మెంట్స్ కూడా గమనించినట్లయితే అవి కూడా కొంతవరకు కరెక్షన్ జరిగాయి. సో ఐటీ సెగ్మెంట్ అనేది సహజంగా మనం ఒక గ్రోత్ స్టోరీ పార్టిసిపెంట్ గా గమనిస్తూ ఉంటాం. అది ఇండియాలోనే కాదు, ప్రతి ఒక్క దేశంలో కూడా ఐటీ అనేది ఒక గ్రోత్ సెగ్మెంట్. కానీ పెద్దగా కరెక్ట్ కాలేదు మిగతా సెక్టర్స్ తో పోలిస్తే. సో బేసిక్ గా లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి వెన్ కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్ ఐటీ హ్యాస్ నాట్ డెలివర్డ్ ఎనీ రిటర్న్స్. సో ఈ రిటర్న్స్ ఏదైతే గట్టిగా ఇవ్వలేదో డెఫినెట్ గా దాని యొక్క కరెక్షన్ అనేది లిమిటెడ్ గానే ఉంటుంది, కానీ అగ్రెసివ్ గా ఉండదు. అండ్ దాంతో పాటుగా ఫార్మాసిటికల్ గానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా మీరు గమనించినట్లయితే వాటి యొక్క ఫాల్ కూడా కంపారిటివ్లీ లిమిటెడ్ గానే ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్. బాగా కరెక్ట్ అయినవి ఈ 2-3 నెలల్లో బాగా అక్టోబర్ నుంచి బాగా కరెక్ట్ అయిన రియాలిటీ 28% ఆల్రెడీ మనకి ఇక్కడ కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఆటో సెగ్మెంట్ ఆల్మోస్ట్ 20% కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఎనర్జీ సెగ్మెంట్ అది విపరీతమైన కరెక్షన్ 31% గా కనిపిస్తుంది. ఎనర్జీ మీన్స్ స్టార్ట్అప్ పవర్ లాంటి, సో ఇట్ కుడ్ బి రిలయన్స్ రిలేటెడ్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఎవ్రీథింగ్ అన్ని కలిపి వస్తాయి. సోలార్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి కూడా. సార్ రీసెంట్ గా మనం రిలయన్స్ గమనించినట్లయితే హ్యూజ్ ఫాల్. రిలయన్స్ లోనే మనకు దాదాపు 25% ఫాల్ అనేది మనం రిలయన్స్ లో విట్నెస్ చేసాం. అంత పెద్ద హెవీ వెయిట్ కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్ గా ఇంత పెద్ద ఇండెక్స్ కూడా కరెక్ట్ అవడం మోస్ట్ కామన్ బికాస్ ఇట్స్ హెవీ వెయిట్. సో రిలయన్స్ సంబంధించి పర్ఫార్మెన్స్